Hi students, welcome back to the channel. స్టూడెంట్స్ ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024కి సంబంధించి ఎవరైతే 6th క్లాస్లో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో సో మీరందరూ కూడా ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను మీతోటి. సో స్టూడెంట్స్ ఎవరైతే 6th క్లాస్లో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం కోసం మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చి 31వ తేదీ లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. సో మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోగలిగితే మీ ఓన్గా మీరైతే అప్లై చేసుకోండి. మీకు కనుక రాకపోయినట్లయితే నెట్ సెంటర్కి కానీ మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి ఆన్ ఆర్ బిఫోర్ మార్చి 31st. ఓకే, సో ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 21వ తేదీ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టైమింగ్ వచ్చేసరికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అలానే ఎగ్జామినేషన్ ఫీ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీ ఓకే లేదంటే అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ సో ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకు 150 రూపాయలు అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫీ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుంది. సో ఈ 150 రూపాయలు పే చేసుకొని ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 75 రూపాయలు అయితే ఉందన్నమాట ఈ యొక్క అప్లికేషన్ ఫీ. ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫీని కేటగిరీ వైజ్గా మీరైతే పే చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలానే ఏజ్ క్రైటీరియా ఎంత ఏజ్ ఉండాలి అనేది వయసు ఎంత ఉండాలి అనేది మాట్లాడుకున్నట్లయితే ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఓకే మస్ట్ అండ్ షుడ్గా సెప్టెంబర్ 1, 2012 నుంచి ఆగస్టు 31, 2014 వరకు అంటే ఈ ఇన్ బిట్వీన్లో 2012 సెప్టెంబర్ నుంచి 2014 ఆగస్టు ఈ మధ్య కాలంలో జన్మించి ఉండాలి. ఓకే, అలానే ఎస్సీ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 1, 2010 నుంచి ఆగస్టు 31, 2014 ఈ మధ్యలో జన్మించి ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అలానే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ మనకు ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అంటే ఆఫ్లైన్లో ఉంటుంది. ఆఫ్లైన్లో ఉండడం అంటే మనకు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు, అంటే ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో మనమైతే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మనకు క్వశ్చన్స్ వచ్చేసరికి ఎంసీక్యూస్ క్వశ్చన్స్ ఉంటుందన్నమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు, మనం జస్ట్ బబ్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి. ఆ 4 సెక్షన్ ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మీరు అప్కమింగ్లో చూస్తారు. ఓకే, ఈ ఎగ్జామ్ మనకు 100 మార్కులు అయితే ఉంటుంది. ఓకే, ఈ 100 మార్కులకి మనకు ఎన్ని మార్కులు రావాలి అంటే ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకి 35 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 30 మార్కులు వచ్చినట్లయితే మీరు ఈ యొక్క ఏపీ మోడల్ స్కూల్ ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందో ఇందులో క్వాలిఫై అవుతారు మీరు. ఓకే, సో 100 మార్కులకు ఉండే క్వశ్చన్ పేపర్లో 35 మార్కులు ఓసీ అండ్ బీసీ వాళ్ళకి రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం మీరు ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు. ఓకే, సో ఈ యొక్క సెక్షన్ 4 సెక్షన్లు ఉంటాయనుకున్నాం కదా. సో ఆ 4 సెక్షన్లు ఏంటనేది మాట్లాడుకుందాం. సో సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ మీరైతే చూడొచ్చు. సో తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది మనకు 25 క్వశ్చన్లకి 25 మార్కులు అయితే ఉంటుందన్నమాట. మ్యాథ్స్ మీద మనకు 25 క్వశ్చన్లు అడుగుతారు, 25 మార్కులు అయితే ఉంటుంది. అలానే సైన్స్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈడబ్ల్యూఎస్, ఇది ఈవీఎస్ అనుకుంటాను, ఈడబ్ల్యూఎస్ కాదు ఈవీఎస్, సారీ ఇది మిస్టేక్ అయింది, ఈవీఎస్. ఓకే, ఈవీఎస్ సైన్స్ అండ్ సోషల్ మీద మనకు 25 క్వశ్చన్లు అడుగుతారు, 25 మార్కులు అయితే ఉంటుంది. అలానే ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద మనకు 25 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్కులు అయితే ఉంటుంది. టోటల్గా చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు, 100 మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, 100 క్వశ్చన్లు 100 మార్కులకి అయితే ఉంటుంది. ఓకే, అలానే డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకు 2 అవర్స్ అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. 2 గంటల సేపు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, ఈ 2 గంటల సేపు ఏదైతే క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇస్తారో ఆ బుక్లెట్లో బబ్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఓకే, సో మీరు 6th క్లాస్లో అడ్మిషన్ కోసం ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి మీకు 5th క్లాస్ స్టాండర్డ్ నుంచే క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ అలానే చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ అదేవిధంగా ఈ యొక్క ఈవీఎస్ ఏవైతే ఉందో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇవి 2 కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఓకే, సో అలానే ఒక నోట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎవరైతే 6th క్లాస్లో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో అంటే ఇప్పుడు మీరు 6th క్లాస్లో అడ్మిషన్ కోసమే కదా ఎగ్జామ్ రాస్తున్నారు. సో మీరు మస్ట్ అండ్ షుడ్గా గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో కంపల్సరీగా 4వ తరగతి అదేవిధంగా 5వ తరగతి మీరు చదివి ఉండాలి. 4వ తరగతి మరియు 5వ తరగతి చదివి ఉండాలి గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో.
ఓకే, అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క 6th క్లాస్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. మీరు గవర్నమెంట్ స్కూల్లో లేదంటే గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూల్లో 4వ తరగతి లేదంటే 5వ తరగతి క్వాలిఫై చదివి ఉండాలన్నమాట. ఓకే, సో స్టూడెంట్స్ ఇది ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ అయితే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఓకే, సో స్టూడెంట్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.